యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 6వ వచనము. మరుగైనవి అనగా మానవుని తలంపుకు ఊహకు అందని విషయాలు. పూర్వకాలం సృజించబడినవే కానీ ఇప్పుడు ప్రస్తుత కాలమందు ఉన్నవే కానీ వాటిని గూర్చిన మరుగైన విషయాలు తెలుసుకొనుట మానవునికి సాధ్యం కాదు. అయితే ఆ విషయాలు దేవుడు బయలుపరిస్తేనే గాని ఏ మనుషుడు వాటిని గురించి చెప్పలేడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయచ్చు ఉన్నాను. కనుక ఇది నా వాక్యాన్ని బట్టి ఏ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలో, ఏ కార్యమును మీరు ప్రారంభించాలని తలంచుచున్నారో వాటి విషయమై సంపూర్ణమైన దైవ చిత్తం మీ జీవితంలో జరుగునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా పట్ల దాచి ఉంచిన నీ మేలన్నిటిని కూడా ప్రభువా ఈ దినాన ఈ ప్రజల కొరకు మీరు సంపూర్ణంగా నెరవేర్చి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.